గుంటూరులోని సిపిఐ మల్లయ్యలింగం భవన్లో అగ్రిగోల్డ్ నగర గౌరవ అధ్యకులు ఆకిటి అరుణ్ కుమార్ బాధితులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ వల్ల మోసపోయిన డిపాజిటర్లు, ఏజెంట్లు మరెంతో మంది బాధితుల ఆవేదనను రాష్ట్రానికి వినిపించే సమయం ఇదేనన్నారు. డిసెంబర్ 3వ తేదీన నిర్వహించబోయే అగ్రిగోల్డ్ కంపెనీ బాధితుల ఆవేదన యాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీగా ఈ యాత్ర జరగనున్నట్టు తెలిపారు. బాధితుల న్యాయం కోసం గత కొన్నేళ్లుగా సాగుతున్న పోరాటంలో ఈ యాత్ర కీలక దశగా మారనుందన్నారు. కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా ఇంకా ఆశతో నిలబడిన డిపాజిటర్ల మాట వినిపించే వేదికగా ఈ కార్యక్రమం అవుతుందని ఆకిటి అరుణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వాలు బాధితుల పట్ల మరింత బాధ్యతతో వ్యవహరించాలని కోరుతూ అందరూ ఏకతాటిపై నిలబడి యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. 2015 జనవరి నుంచి మూతపడినప్పటి నుంచి ఎన్నోసార్లు దీక్షలు చేసాము. ఎన్నో చేస్తే ఇంతవరకు రూపాయి వల్ల ఎవరి డబ్బులు ఇవ్వాలని అడగట్లా. మేము మా డబ్బులే మాకు ఇవ్వమని చెప్తున్నాం. అదేంటి వాళ్ళ భూములు రియల్ ఎస్టేట్లు అన్ని చోట్ల పెట్టారు వాళ్ళు అగ్రిగోల్డ్. ఆ డబ్బులే అమ్మి మాకు ఇవ్వమంటున్నాం. కానీ ఎవరు ఏ మినిస్టర్ జేబులో ఏ సీఎం డబ్బులు మాకు ఇవ్వమని చెప్పట్లా. పేదవాళ్ళు ప్రతి ఒక్కరు దాచిపెట్టుకొని పెళ్లిళ్ళకు ఇళ్ళు కట్టుకోవడానికి దేనికో పెట్టారు. ఆ డబ్బులు కూడా తీసుకొని వాళ్ళు వ్యక్తిగతంగా వాడుకున్న వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని వదిలేసి ప్రజలకు ఎంతో ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి ఎన్నోసార్లు దీక్షలు చేస్తున్నారు, ఏ ఉపయోగం ఉండట్లా. ప్రతిసారి వచ్చి వాళ్ళు ఏదో చేస్తామో ఇస్తామో అంటున్నారు కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు. దయచేసి రేపు 3వ తారీఖు డిసెంబర్ 3వ తారీఖు దీక్ష చేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా వచ్చి ప్రాధాన్యపడారు. మన డబ్బులు మనం తీసుకోవడానికే, మనం ఎవరి డబ్బులు అడగట్లా. మన డబ్బులు ఇవ్వని బతిలాడుతున్నాం, సామస్యంగా చేస్తున్నాము. ఆ దీక్షని విజయవంతంగా చేయాలని చెప్పి మేము అందరికీ నమస్కారం చెప్పి చెప్తున్నాం. పోరాట ఫలితంగా గత ప్రభుత్వం సుమారుగా 906 కోట్ల రూపాయలు 20,000 రూపాయల లోపలటువంటి ప్రతి ఒక్క కస్టమర్కి ఇవ్వడం జరిగింది. అది మాత్రమే సరిపోదు, చివరి కస్టమర్కి చివరి రూపాయి వచ్చేంత వరకు కూడా సిపిఐగా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆస్తులు 1000 కోట్లకు సంబంధించిన ఆస్తులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా వారు చేసేటువంటి మోసం ఏదైతే ఉందో అది కూడా కళ్ళకన్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక నికార్సైనటువంటి అధికారులతో ఒక సీట్ ఏర్పాటు చేయాలని చెప్పి సిబిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టును ఏర్పాటు చేసి అగ్రిగోల్డ్ బాధితులకి, ఏజెంట్లకి, కస్టమర్లకి న్యాయం చేయాలని చెప్పి న్యాయం చేసేంత వరకు కూడా సిబిఐగా పోరాడతాం. ఈ ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.